Hi friends, good evening to everyone. Friends, మన ఫేవరెట్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటిది ఈరోజు అనాలిసిస్ చేద్దాం. సో దీని తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ అనాలిసిస్ చేస్తాను. దాన్ని కూడా మీరు చూడండి, నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఐసర్ మోటార్స్ అనేటువంటి స్టాక్ని మొట్టమొదటిగా నేను మీకు అనాలిసిస్ చేద్దామని ఇష్టపడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ క్యాండిల్నే ఎక్కువగా ప్రిఫరెన్స్గా తీసుకుంటాను. సో ఆఫ్టర్నూన్ క్యాండిల్గా తీసుకోవచ్చు, అంటే రకరకాలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నేనైతే ఈ స్ట్రాటజీని ఇలా స్టిక్ అన్నట్టుగా ఫాలో అవుతాను. సో మధ్యలో వచ్చేటువంటి, అంటే ఒక ఆఫ్టర్ 10 o'clock కానీ ఆఫ్టర్ 11 o'clock వచ్చేటువంటి ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి దాన్ని అప్పుడు కూడా మీరు ఫాలో చేయొచ్చు. కానీ దానికి తగినట్టుగా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఇది పర్ఫెక్ట్, ఇది ఖచ్చితంగా జరుగుద్ది, దీన్ని ఇలాగే చేస్తే దీంట్లో ప్రాఫిట్ వస్తుంది అనేది ఏదీ లేదు. అంతా కూడా దీంట్లో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటువంటిది లేకపోతే దీంట్లో లాస్ అనేటువంటిది మనం చూడాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ప్రాక్టీస్ మీదే వస్తుంది తప్పితే ప్రాక్టీస్ చేయకుండా ఎవరికి ఇది రాదు. చాలా కష్టంగా కూడా ఉంటుంది, నేను గట్టిగా చెప్పగలను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ మనం గుర్తించాలి. ఫస్ట్ క్యాండిల్లోనే రూల్ నెంబర్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. రూల్ నెంబర్ 1 వచ్చేసింది. తర్వాత రూల్ నెంబర్ 1లోనే సో మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి ఒక జోన్ డ్రా చేసుకోవాలి. అదవుతుందా? తర్వాత రూల్ నెంబర్ 2 ఏంటంటే మదర్ యొక్క లోని నేను ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పైకి కూడా అది ట్రేడ్ అవుద్ది, పైకి కూడా బ్రేక్ కొట్టుద్ది. కొన్ని సందర్భాల్లో పైకి కూడా బ్రేక్ కొట్టుతాయి. కాబట్టి నేను పైకి ట్రేడ్ చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడను. ఓన్లీ నేను షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఇష్టపడతాను, కానీ పైకి నేను బై చేయడానికి ఇష్టపడను. ఓన్లీ నేను స్టాక్స్లో డెలివరీ స్టాక్స్ని మనము బై చేసేదానికి ఇష్టపడతాను, కానీ నేను సెల్లింగ్ చేయడానికే ఇంట్రాడే వరకు సెల్లింగ్ చేయడానికి, షార్ట్ సెల్ చేయడానికి మాత్రం ఇష్టపడతాను. అది మీరు చూసుకోవచ్చు. అంటే ఈ టెక్నిక్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, అంటే మీ ఇష్ట ప్రకారంగా దాన్ని చేసుకోవచ్చు. దీంట్లో పర్ఫెక్ట్గా స్టాక్ సెలెక్షను, వాల్యూము, ఓపెన్ ఇంట్రెస్ట్ వాటిని కూడా మనము కన్సిడరేషన్ తీసుకొని దాన్ని మనము పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, రూల్ నెంబర్ 2 ఏంటంటే విత్ హెవీ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ చేయాలి. సో ఇక్కడ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు, కానీ కొద్దిగా లో క్యాండిల్తో, స్ట్రెంత్ లేని క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది. కానీ రూల్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయిందనే చెప్పొచ్చు, కానీ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. తర్వాత రూల్ నెంబర్ 2 అయిపోయింది. రూల్ నెంబర్ 3కి వచ్చినప్పుడు ఒక డోజీ క్యాండిల్ దాని కింద ఫామ్ అవ్వాలని చెప్పాను. సో రూల్ నెంబర్ 3, ఈ 3 రూల్స్ పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయినాయి. తర్వాత ఫామ్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా, ఇది విపరీతంగా పైకి వెళ్ళిపోయింది, చూసారా? కానీ పైకి వెళ్ళిపోయింది బేరిష్ ఎంగిల్ఫింగ్ అయింది. ఇక 100% బేరిష్ ఎంగిల్ఫింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎంట్రీ తీసుకుంటే ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ లెక్క వస్తుంది. సో ఇది 1 2 3 4 రూల్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఆ విధంగా దీంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత తర్వాత సన్టెక్ రియాలిటీ లిమిటెడ్, ఆ స్టాక్ని కూడా మనం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో చైల్డ్ని, మదర్ని మనం గుర్తించాము. చైల్డ్ యొక్క హైకి చైల్డ్ యొక్క లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకున్నాము. జోన్ డ్రా చేసుకొని విత్ సెకండ్ క్యాండిల్ అయితే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా లేదో మనం గుర్తించాము. తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా చూసి మనం చూసుకోవాలి. ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వకపోయినా ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళి మనము ఎంట్రీ కానీ ప్లాన్ చేస్తే ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ లెక్కలో వచ్చింది. అర్థమవుతుందా? సో 1 తర్వాత 1 2 3 అర్థమవుతుందా ఫ్రెండ్స్? పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ తీసుకుంటే ఈ ప్లేస్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత కిందకి ఇదంతా కూడా మన ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఓకేనా? తర్వాత భారత్ ఫోర్జ్, ఈ స్టాక్ అని చూస్తే సేమ్ డిటో, ఈ స్టాక్ కూడా సేమ్ అదే విధంగానే ట్రేడ్ అయ్యింది. చూడండి,
ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అనుకున్న విధంగానే చూడు, చైల్డ్ని మదర్ని మనం గుర్తించామా. సో మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి మనం పర్ఫెక్ట్గా ఒక జోన్ డ్రా చేసుకున్నామా. జోన్ డ్రా చేసుకున్న తర్వాత విత్ హెవీ క్యాండిల్తో రూల్ నెంబర్ 2 హెవీ క్యాండిల్తో ఫామ్ అయిపోయింది, బ్రేక్అవుట్ చేసిందా. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తే డోజీ క్యాండిల్, చిన్న డోజీ క్యాండిల్, ఇదే మనం ఎంట్రీగా తీసుకోవచ్చు. అర్థమవుతుందా ఇది. సో పెద్ద హెవీ క్యాండిల్ రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది, రూల్ నెంబర్ 2 పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాబట్టి పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ దొరికింది ఇక్కడ. సో మనకి ఎంట్రీ దొరికింది కాబట్టి మనం సెల్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ రేట్ ఇదంతా ప్రాఫిట్ లెక్కలో మనకి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి. తర్వాత సన్ ఫ్లాగ్. సో సన్ ఫ్లాగ్ మనం చూస్తే సేమ్ డిటో ఇంతే. సన్ ఫ్లాగ్ కూడా పర్ఫెక్ట్గా మనం అనుకున్న విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, మదర్ని చైల్డ్ యొక్క చూడండి, ఈ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లో మదర్ యొక్క హై చైల్డ్ యొక్క లో హై కంటే ఎక్కువ ఉండాలి, లో మాత్రం తక్కువ ఉండాలి. చైల్డ్ యొక్క లో కంటే తక్కువ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దాన్ని ప్రెగ్నెంట్ లేడీ అని కూడా అంటారు. ఓకేనా. అప్పుడు దానికి మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ డ్రా చేసుకుంటాం. విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి దాన్ని ఎంట్రీగా తీసుకొని ఇదంతా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో సన్ ఫ్లాగ్ కూడా పర్ఫెక్ట్గా మనకి ఆ ప్రాఫిట్ బుక్ చేసే విధంగా మనకి వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎంట్రీ 2 టైమ్స్ ఎంట్రీ వచ్చింది. తర్వాత ఐసర్ మోడా చెప్పాను, సన్ ఫ్లాగ్ చెప్పాను, జొమాటో చెప్పాను, జొమాటో చెప్పలేదు. ఇది ఒక డిఫరెంట్ కేస్ అనమాట. చూడండి, ఇక్కడ మదర్కి చైల్డ్కి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటే విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. కానీ ఇక్కడ జోన్ లోపలికి వెళ్ళింది చూసారు. అక్కడ డోజీ క్యాండిల్ అనేటువంటిది జోన్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు. జోన్ లోపలికి వెళ్ళకుండా రిజెక్ట్ అవుతూ, అంటే ఆ జోన్ రిజెక్ట్ చేస్తూ కిందకు ఉండాలా. సో అన్ఫార్చునేట్లీ వేరే సింగిల్ ఫింగ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకునేదంతా మనం నెగిటివ్గా మనకి నెగిటివ్లో చూపించేది, కానీ అదృష్టవశాత్తు మనం అనుకున్న విధంగానే మొత్తానికి ప్రాఫిట్లోకి వచ్చింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన యొక్క ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ మీద ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే ప్రతిరోజు మీకు అనాలిసిస్ వస్తుంది కాబట్టి మీరు చూడాలి, వీక్షించాలి, నేర్చుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇవే కాకుండా మన ఛానల్లో మనము ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ కాకుండా 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్, తర్వాత టుమారో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, టుమారోకి ఇంట్రాడే స్టాక్స్, డెలివరీ స్టాక్స్ అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు వీక్షించండి. ఓకేనా ఫ్రెండ్స్. అదే కాకుండా స్టాక్ మార్కెట్ మేము కొత్తగా వచ్చామండి, మాకు ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియదు, ఎలా ట్రేడ్ చేస్తే మాకు లాభం వస్తుంది అనే విషయం మాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి చూడండి, మీరు అనుకున్నటువంటి వాళ్ళకి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూసారా మీరు 6,737 రూపీస్. సో జస్ట్ క్యాపిటల్ ఎంత చూడండి, స్మాల్ క్యాపిటల్. సో 78,823 చిన్న క్యాపిటల్తో మనము ఏ విధంగా ఒక 6,000 రూపీస్ సంపాదించవచ్చు, ఏ విధంగా మనం ప్రాఫిట్ సంపాదించవచ్చు నేను చెప్పేసి వీడియోస్ నేను మీకు చెప్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్కి ఇచ్చి నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఒక చిన్న క్యాపిటల్తో ఒక మంచి అమౌంట్ని ఏ విధంగా బుక్ చేయొచ్చు అనే విషయం గురించి నేను మీకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే నేను ఫోన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.